నేను లేకపోతే రేపు నా సంయుక్తకు ఏం జరుగుతుందోనన్న మా బావపడే బాధేనే ప్రేమంటే. సంయుక్త, నిజంగానే నిన్ను యశ్వంత్ ప్రేమిస్తున్నాడనే అనుకుందాం. కాని ఈలోపే తను నీకు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. శర్వాణి, మా బావ ఎన్ని సంబంధాలు చూసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా మా బావ నన్నే మనువాడతాడు. నాయనా, మీరు మండపాలు ముహూర్తాల గురించి ఆలోచించండి. మా బావ గురించి మర్చిపోండి. మా ఆయన గురించి నేను చూసుకుంటాను. ఇదిగో శర్వాణి, మా అత్తకు మళ్ళీ చెప్పు, మా బావతో కలిసి ఇంట్లో కుడికాలు పెట్టేది నేనే అని. అమ్మా, ఆకలేస్తుంది, పదవే అన్నం తిందాం. శర్వాణి, నువ్వు కూడా రా. చిన్నాయనా, చెల్లెమ్మ చెప్తా ఉంటే ఎందుకో తన మాటలు నిజం అనిపిస్తా ఉండాయి. నిజంగానే యశ్వంత్ బావ చెల్లెమ్మను ప్రేమిస్తా ఉండా పైకి చెప్పలేకపోతుంటాడేమో. అంకుల్, ఈ విషయాన్ని నాంచి మీరు మళ్ళీ బాధపడ్డం నాకిష్టం లేదు. మీరు సంయుక్తతో మరోసారి మాట్లాడి చూడడం బెటర్. వెళ్ళొస్తాను అంకుల్. శ్వేత, సుబ్రహ్మణ్యం గారిని లంచ్ బ్రేక్ లో ఒకసారి ఆఫీస్లో నన్ను కలవమని చెప్పు. అలాగే మేడం. మేడం, టెల్ మీ శ్వేత. మేడం, యాక్చువల్లీ మనం 15 ఎకరాలకు ఆఫర్ చేసిన ఆ 3 crores మనీని ఆ రైతు రిజెక్ట్ చేశాడు మేడం. ఏంటి శ్వేత, 30 లక్షల విలువ చేసే ఆ భూమికి మనం 3 కోట్లు ఇస్తామని చెప్పినా నో అని చెప్పాడా? ప్రాజెక్ట్ అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పావా? చివరకు మీ పేరు కూడా వాడాం మేడం. బట్ నో రిజల్ట్. తన భూమిని అమ్మడానికి ఇష్టంగా లేడు. సో ఇంత ఖర్చు పెట్టి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ప్రాజెక్ట్ ని వదిలేద్దామా? శ్వేత, అది మా తాతయ్య గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని నీకు చాలాసార్లు చెప్పాను. ఎస్ మేడం, బట్ 3 కోట్లు ఆఫర్ చేసిన ఆ రైతు నో అని చెప్పినప్పుడు మన వాళ్ళు వెనకకు తిరిగి రావడం తప్ప ఏం చేయలేకపోయారు. ఆ రైతు తన 15 ఎకరాల భూమిని అమ్మనని కరాఖండిగా చెప్పేశాడు మేడం. 185 ఎకరాల భూమిని సేకరించాము. ఒక 15 ఎకరాల భూమి దగ్గర ఎన్ని రోజుల నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్తుంటేనే నాకు అదోలా ఉంది. మేడం, మన వాళ్ళు అన్ని విధాలుగా తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి చూశారు. బట్ ల్యాండ్ హోల్డర్ సుముఖంగా లేనప్పుడు ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. శ్వేత, మీకు చేతి కాకపోతే ఇంట్లో కూర్చోండి. ఆ రైతుతో నేను వెళ్ళి మాట్లాడతాను. ఆ రైతు డీటెయిల్స్ తీసుకో. ఇప్పుడే వెళ్ళి కలుద్దాం. మేడం, మీరు వెళ్ళి కలవడం అవసరం మనదైనప్పుడు పరిస్థితులకి మనమే తలొంచాలి. పైగా నేను ఆ రైతుతో మాట్లాడటం నా ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుందని నేనెప్పుడు ఫీల్ అవ్వను. ఫస్ట్ నీ మైండ్లో ఆ సెకండ్ థాట్ తీసేసే. ఇమ్మీడియట్లీ ఆ రైతుని కలిసే ఏర్పాట్లు చెయ్యి. నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను. అలాగే మేడం.
కావలసిన 15 acres ల్యాండ్ కి సంబంధించిన రైతు ఇల్లు ఇదే మేడం. సరే, నేను మాట్లాడతాను పదా. శ్వేత, ఆయన పేరేంటన్నావు? రంగారావు మేడం. ఓకే. శ్వేత, రంగారావు గారు, మీకోసం మేడం గారు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్తే. రంగారావు గారు, నా పేరు అమృత. అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపు నుంచి మా వాళ్ళు మీ 15 ఎకరాల ల్యాండ్ కోసం చాలాసార్లు మీ దగ్గరకు వచ్చారు. మా వాళ్ళు ఎవరు వచ్చినా లాభం లేదని మా పిఏ చెప్తే నేనే వచ్చాను. అయ్యో, మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. నన్ను క్షమించండి అమ్మా. ఏమే, వెళ్ళి కుర్చీ పట్టురావే. కూర్చోండి అమ్మా. కూర్చోండి. రంగారావు గారు, దయచేసి మీరు నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మా 185 ఎకరాలకి తోడు మధ్యలో ఉన్న మీ 15 ఎకరాలు కూడా మా పవర్ ప్రాజెక్ట్ కి చాలా అవసరం. ఇప్పటికే మేము 3 కోట్లు ఆఫర్ చేసినా మీరు రిజెక్ట్ చేశారంటే మీరింకా ఏదో ఆశిస్తున్నారని అర్థం. నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నాను. మీ 15 ఎకరాల భూమి మాకు అమ్మడానికి మీకు ఎంత కావాలి, ఏం కావాలి? నన్ను క్షమించండి అమ్మా. మీ గురించి, మీ తాతగారి గురించి నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్లను మా ఇంటి వరకు రప్పించుకోవటం మా ఉద్దేశం కాదు. కానీ రంగారావు గారు, ప్లీజ్, మా గురించి, మా ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసని మీరే చెప్తున్నారు. మరి మీ ల్యాండ్ మాకు అమ్మడానికి మీకేంటి ప్రాబ్లం? క్షమించండి అమ్మా. ఇన్నాళ్ళు ఆ భూమిని మీకు అమ్మకుండా అడ్డుపడింది మేం కాదమ్మా, ఆ ఆదికేశవులు. ఆదికేశవులా? 30 లక్షలు కూడా విలువ చేయని ఆ బీడు భూమికి 30 కోట్లు ఇచ్చాడమ్మా ఆ పెద్ద మనిషి. రే రంగన్న, అయ్యా, నీ 15 ఎకరాల భూమిని 30 కోట్లు పెట్టి కొంటున్నాను. ఇదిగో ఆఫీసర్, సార్. పేపర్స్ మీద సంతకాలు తీసుకోవాలవి. అలాగే సార్. ఒరే మహేంద్ర, వాడికి చెక్ రాసివరా. అలాగే నాన్న. ఆఫీసర్, సార్. రంగన్న, ఈ రోజు నుంచి నీ 15 ఎకరాల భూమి మీద సర్వ హక్కులు నావి. ఆఫీసర్, సార్. విదిన్ 24 అవర్స్ లో ఆ భూమి నా పేరు మీద రిజిస్టర్ అయిపోవాలి. రంగన్న, నిన్ను వెతుక్కుంటూ ఒక మేడం వస్తారు. ఆదికేశవుల దగ్గరకు వచ్చి ఆ భూమిని కొనుక్కోమని చెప్పు, 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 కొనుక్కోమని చెప్పు. సో ఆదికేశవులు కావాలనే ఇన్నాళ్ళు ప్రాజెక్ట్ కట్టుపడుతున్నాడన్నమాట. సరే రంగన్న, నన్ను క్షమించండి అమ్మాయి గారు. దీనిలో నీ తప్పే ఉంది రంగన్న. శ్వేత, మేడం. వస్తాం. ఆ ఆదికేశవులకు కావాల్సింది భూమి కాదు, నేను. ఎవరి ఆదికేశవులు?
ఎందుకు నన్ను టార్గెట్ చేశాడు? బావా, నిన్ను చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండేది. సంయుక్త, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత అమాయకంగా ఉన్నావో తెలుసా? అసలు సంయుక్తకు సిగ్గుపట్టు నేర్పించింది ఎవరత్తయ్యా? పో బావా, నాకు సిగ్గేస్తా ఉండేది. పదలుడు రాలుడు, కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. అల్లుడు, చూసినావా? మా అమ్మకి నిన్ను చూస్తా ఉంటే ఎందుకో సిగ్గేస్తా ఉంటది. మావయ్య, ఇక భవిష్యత్తులో సంయుక్త నన్ను చూసి సిగ్గుపడే అవకాశం ఉండదు. ఏందల్లుడు, ఎందుకట్ట మాట్లాడుతున్నావు? మా అమ్మకి నిన్ను చూసి సిగ్గుపడే అవకాశమే ఉండదా? అవును మావయ్య, రేపు పెళ్ళైతే తనకు తన భర్తే సర్వస్వం అవుతాడు కదా, ఇక అప్పుడు సిగ్గుపడ్డాలుండవు. అందుకే మీకు మాటిచ్చినట్టుగా సంయుక్తకు మంచి పెళ్లి సంబంధం చూశాను.
ఏంటత్తయ్య అలా వదిలేశారు? ముందా గాజు ముక్కల్ని జాగ్రత్తగా తీసేయండి. అలాగే అల్లుడు. ఏమయ్యా, నువ్వు మాట్లాడుతా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, అత్తయ్య ఎందుకంత కంగారుగా ఉంది? సంయుక్తకు పెళ్లి సంబంధం తీసుకొచ్చానని చెప్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే ఏంటి అందరూ అదిలో ఉన్నారు? అబ్బే అదేం లేదే. మావయ్య, రేపు సంయుక్తను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. మంచి జాబు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. రేపు పెళ్లి చూపులు అయ్యాక అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడితే మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అట్టాగే అట్టాగే అల్లుడు. అమ్మీ, ఏడుండవు తల్లి? అమ్మీ, 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 అవతల మీ బావ వచ్చి ఏదేదో చెప్తా ఉండాడు. ఏం చేస్తా ఉండవు తల్లీడా? ఉండమ్మా, మేకప్ వేసుకుంటే నేను మరింత అందంగా ఉంటాను. అమ్మీ, ఆ మేకప్లు లిప్స్టిక్లు అన్ని తర్వాత. అవతల మీ బావ నీకు సంబంధం తీసుకొచ్చానని చెప్తా ఉండాడు. అట్నా? మరైతే పెళ్లి చూపుల్లో కూర్చోవడానికి నేను మరింత అందంగా తయారవ్వాలి కదా? ఏందమ్మీ, నిన్న మొన్నటి వరకు మీ బావంటే ప్రేమని చెప్పుండావు. పెళ్లి సంబంధం తీసుకొచ్చాడని చెప్పాక ఉలుకు పలుకు లేకుండా నీ పాటికి నువ్వు మేకప్ వేసుకుంటూ ఉండవు. ఏంటి తల్లి ఈ గోల? అమ్మా, ఏందే మీ బాధ? మా బావ పెళ్లి సంబంధం తీసుకొచ్చినాడు, అంతే కదా. పోయిన సరే చెప్పుండను కదా, ఇల్లు ఎలగ్గానే పండగ కాదు అని. ఇప్పుడు ఆ యాల్టు ముచ్చట కాదమ్మీ. అయినా మీ బావ నిన్ను ప్రేమిస్తా ఉండాడని ఆయాలే చెప్పుండావు కదా నువ్వు. అమ్మా, ఆయాలేం చెప్పుండాను, ఇయాల అదే చెప్తున్నాను. మా బావ నన్నే ప్రేమిస్తుండాడు. అమ్మీ, నీది పిచ్చి అనుకోవాలో పైత్యం అనుకోవాలో నాకు అర్థమై సావడం లేదమ్మీ. అవతల అల్లుడేమో నీకు పెళ్లి సంబంధం అని చెప్తా ఉండాడు, నువ్వేమో మా బావ నన్నే ప్రేమిస్తున్నాడని చెప్తా ఉండావు. నాకేం అర్థం కావట్లేదమ్మీ. అమ్మా, నువ్వేం ఆలోచించకుండా గమ్మున చూస్తా ఉండు. మా బావ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన అబ్బాయి ఎట్టా ఉండాడో ఏందో. అమ్మా, అట్ట చూస్తావేంది? నేను గమ్మునుండమని చెప్పుండాను కదా, నువ్వు చూస్తా ఉండు. మా బావ ఏడున్నాడు? బావా, బావా! ఏందిది? మా అమ్మి చెప్పేదానికి చేసేదానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో. ఫైనల్గా ఆ అబ్బాయి ఖచ్చితంగా సంయుక్తకి వర్కౌట్ అవుతాడని నా నమ్మకం మావయ్య. బావా,
ఊరుకోవా నువ్వు? ఆ గాజు ముక్కలు తొక్కుంటే? అత్తయ్య, ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పటికైనా ఆ గాజు ముక్కలు తీసేయండి. బావా, నిన్నిట్ట చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండది. సిగ్గుపడ్డం తర్వాత రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. దానికి ప్రిపేర్ అయి ఉండు. అలాగే బావా, నువ్వెట్టా చెప్తే అట్టాగే చేస్తాను. మావయ్య, సంయుక్తిని త్వరగా తీసుకురండి, లేదంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఏమే ఏల వేసి అమ్మాయిని పిలువ.